ఒక సన్యాసి ప్రతిరోజు ద్వారకామాయిలో ఒక స్తంభం వద్ద కూర్చునేవాడు. ఒకనాడు అతను వచ్చేసరికి ఆ చోటులో ఒక బాలిక కూర్చొని ఉండెను. ఆ సన్యాసి ఆ బాలికను కసురుకొని పక్కకి లాగివేసి ఆ చోటులో తను కూర్చునెను. బాబా వెంటనే అందరూ ఈ మసీదు వదిలి వెళ్ళిపోండి అని అరిచారు. చాలాసేపటి వరకు ఎవరినీ లోనికి రానీయకుండెను. సన్యాసి తన తప్పు తెలుసుకున్నాడు. చోటుపై వ్యామోహంతో బాలికను కసిరి లాగివేసినందుకు బాధపడి తన తప్పును క్షమించమని బాబాను మనసులోనే వేడుకున్నాడు. అప్పుడు బాబా అందరినీ లోపలికి రానిచ్చారు. సన్యాసి బుద్ధిగా ఒక ప్రక్కన కూర్చునెను. దీనిని బట్టి మోహం అనేది వివేకాన్ని ఎలా చంపివేస్తుందో గ్రహించవచ్చు.